Start recording. సో యు ఆల్ నో చాలా మంది అడిగే క్వశ్చన్స్ అడ్రస్ చేయడానికి ఇంట్రో క్లాస్ అనేది ఉంటుందన్న. సేమ్ కోచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఏంటి అసలు ఫౌండేషన్ సిఏ ఆర్ సిఎంఏ ఫౌండేషన్ డిఫరెన్స్ ఏంటి అంటే, సిఏ ఫౌండేషన్ న్యూ సిలబస్ టోటలీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్లో సిలబస్ కూడా ఫౌండేషన్లో తీసుకొచ్చారు. సిఏ సిఎంఏ ఫౌండేషన్ కూడా అంత ఈజీ ఏం కాదు. సో అది కూడా ఏంటి సార్ అంటే, సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ అది కూడా కొంచెం కంటెంట్ ఎక్కువ. మన దగ్గర సిఎంఏ ఫౌండేషన్ అందరూ పాస్ అవుతున్నారు, సిఏ ఫౌండేషన్ 90% పాస్ పర్సంటేజ్. రీజన్ ఏంటి సార్ అంటే, మెటీరియల్ దగ్గర నుంచి క్లాసెస్ వరకు, టీచింగ్ అన్ని ఎగ్జామ్స్ వరకు ఇండివిజువల్ స్టూడెంట్ వైజ్ వెళ్ళకపోతే కష్టం అమ్మాయి. ఎందుకంటే ఒక స్టూడెంట్ ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాడు, ఇంకొక స్టూడెంట్ ఇంకో బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాడు. ఒక స్టూడెంట్కి మ్యాథ్స్ బాగా రావచ్చు, ఇంకొక స్టూడెంట్కి మ్యాథ్స్ అలా రాదు. సేమ్ అదే క్లాస్కి సంబంధించిన స్టూడెంట్ ఒక క్లాస్లో కూర్చోబెట్టి ఒక 100 స్టూడెంట్స్ 200 స్టూడెంట్స్ని కూర్చోబెట్టి సో ఇది అని చెప్తున్నప్పుడు డెఫినెట్లీ కొంతమందికి ఆ క్లాస్ రీచ్ అయ్యింది, కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాదు. మరి ఇప్పుడు అర్థం కాని స్టూడెంట్ వచ్చి సార్ని అడుగుతాడా? అడగడు. కొంతమంది మొహమాట ఉంటుంది, అమ్మో అడిగితే ఎట్లా సార్ ఏమన్నా అనుకుంటారేమో. కొంతమంది ఏమో అసలు అర్థం కాలేదనే విషయం కూడా తెలుసుకోరు. మా టీచింగ్ ప్యాటర్న్లో ఏముంటుందంటే, ఎవరికి అర్థమైంది ఎవరికి అర్థం కాలేదని కనుక్కునే బాధ్యత ఫ్యాకల్టీది. ఈ స్టూడెంట్కి అర్థమైంది, ఈ స్టూడెంట్కి అర్థం కాలేదు అంటే ఆ స్టూడెంట్కే తెలియదు అతనికి అర్థం కాలేదని, అర్థమైంది అనుకుంటాడు. ఫస్ట్ టీచింగ్ మెథడ్లో ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, మెటీరియల్ పర్ఫెక్ట్గా ఇచ్చినప్పుడు, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగానే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం ఏంటి అని. ఎవరు చెప్తారు, మీరు చెప్తారన్నప్పుడు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఆ స్టూడెంట్ చెప్తున్నప్పుడు మిగతా స్టూడెంట్ ఫోకస్ చేసినప్పుడు ఓకే ఇదా అని అప్పుడు అర్థం చేసుకుంటాడు. ఇంటరాక్టివ్ మోడ్ ఆఫ్ టీచింగ్ అంటారు దీన్ని. ఇంటరాక్టివ్ మోడ్ ఆఫ్ టీచింగ్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక స్టూడెంట్ ఫ్యాకల్టీ ఎంగేజ్ అవుతున్నారు, వేరే స్టూడెంట్స్ కూడా దాని నుంచి నేర్చుకుంటారు. సో మన ఫ్యాకల్టీ అందరూ ఇంటరాక్టివ్ మోడ్ ఆఫ్ టీచింగ్ ఫాలో. సో వాట్ ఈస్ దిస్ ఇంటరాక్టివ్ మోడ్ ఆఫ్ టీచింగ్ అంటే ఏంటి అంటే, క్లాస్లో ఫ్యాకల్టీ ఏదో చెప్పుకుంటా వెళ్ళిపోవడమే కాదు, స్టూడెంట్ని కూడా ఇన్వాల్వ్ చేయడం క్లాస్. ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు అమ్మా, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎస్ఆర్ నగర్. ఎస్ఆర్ హాస్టలా? హాస్టల్. ఓకే, హాస్టల్ ఎస్ఆర్ నగర్ హాస్టల్లో ఎవరైనా ఒక పిల్లలు జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను కదా, అతనికి హాస్టల్ గురించి చెప్పాలి. ఏం చెప్తావు? ఫుడ్ బాగుంటుంది. ఏం ఫుడ్ ఉంటుంది? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ డిన్నర్ ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ వస్తారు. అయిపోయింది, నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు. సో అంటే ఏంటి, ఇప్పుడు నేను చెప్పట్లా హాస్టల్ గురించి, నువ్వు చెప్తున్నావు, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, నువ్వు చెప్తున్నావు, నేను అడుగుతున్నాను, నీకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కదా. ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకునే నిన్ను అడుగుతాను, ఇతను ఎక్కడ ఉంటున్నాడు? ఎస్ఆర్ నగర్ హాస్టల్లో. చూసా, ఇన్ఫర్మేషన్ అనేది సేమ్. అలాగే ఒక టాపిక్ కూడా అంతే. చిన్న టాపిక్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ అంటే ఏంటి? మన ఇద్దరు మాట్లాడుతున్నాం, ఈ అబ్బాయిని అడుగుతున్నాం. ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉన్న ఒక కంపెనీ, అంటే నేను కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. హాస్పిటల్ సెక్టర్, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అలా ఒక సెక్టార్ చెప్పు, బ్యాంకింగ్ సెక్టర్. ఏ సెక్టార్లో నేను ఇన్వెస్ట్ చేస్తే బాగా డిమాండ్ ఉంది, ఫ్యూచరిస్టిక్గా బాగా గ్రో అయింది? హాస్పిటల్స్లో ఇన్వెస్ట్ చేస్తే బాగా డిమాండ్ ఉంది. సరే, నేను మా పిల్లోడిని ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్నా. ఏ కోర్స్ అంటే ఏ పార్ట్కి సంబంధించి అతను స్టడీ చేస్తే, చాలా పార్ట్లు ఉంటాయి కదా, ఏ పార్ట్కి డిమాండ్ ఎక్కువ ఉంది చెప్పిన? ఏ పార్ట్కి సంబంధించి అతను మాస్టరేట్ చేయాలి? ఏ పార్ట్కి? కిడ్నీ మీద. ఎందుకు?
ఎందుకు కిడ్నీకి డిమాండ్ ఎక్కువ ఉంది? కిడ్నీ డాక్టర్కి ఎందుకు డిమాండ్ ఎక్కువ? న్యూరాలజిస్ట్ అంటారులే. ఎందుకు ఎక్కువ డిమాండ్ ఉంది? అంతేనా? ఎందుకు కిడ్నీకి ఎక్కువ డిమాండ్ ఉందంట? కిడ్నీ ఫెయిల్యూర్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. పొల్యూషన్ వల్ల, వాటర్ తాగకపోవడం వల్ల, ఈ కెమికల్ ఫుడ్ తినడం వల్ల కిడ్నీలు పాడైపోతున్నాయి. పూర్వకాలంలో ఒక డిస్కషన్ జరుగుతుందా మన ఇద్దరి మధ్యలో? క్లాస్ లాగా ఉందా, ఒక డిస్కషన్ లాగా ఉందా? క్లాస్ కూడా అలాగే ఉంటుంది, డిస్కషన్ లాగే ఉంటుంది. మాటలు చెప్పుకున్నాం, క్లాస్ చెప్పుకున్నాం, వెళ్ళిపోయాం, నాలెడ్జ్ ఫ్లో అవుతుంది. ఇది లేటెస్ట్ ప్యాటర్న్ విత్ టెక్నాలజీ. విత్ టెక్నాలజీ జాయిన్ అయిపోయారు ఈ లోపల. సో ఒకసారి ఆన్లైన్ వాళ్ళతో కూడా మాట్లాడదాం, ఓకేనా? సో ఆన్లైన్ వాళ్ళు ఆడిబుల్ అండి, ఆడిబుల్ అయితే ఎస్ అని టైప్ చేయండి అమ్మా. ఆన్లైన్ వాళ్ళు ఆడిబుల్ అయితే ఎస్. గుడ్ ఈవినింగ్ అమ్మా, ఎస్ అని టైప్ చేయండి. ఆడిబుల్ అయితే ఉన్నారు. గుడ్ ఈవినింగ్ ప్రవీణ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఎస్ అంటే వినపడుతుంది వాళ్ళకి. ఓకే ఫైన్. మేము డిస్కషన్ చేసుకుంటున్నాం అంటే క్లాసెస్ ఏ ప్యాటర్న్లో ఉంటాయని మా పిల్లలకి చెప్తున్నానమ్మా. సరే ఆన్లైన్ వాళ్ళ గురించి కూడా సార్, ఇప్పుడు మీరు ఫిజికల్గా డిస్కషన్ చేస్తారు, మరి ఆన్లైన్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంటంటే క్లాస్లో ఇద్దరు ముగ్గురితో డిస్కస్ చేస్తాం, మిగతా వాళ్ళకు కూడా డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తాం. ఇది చిన్న ఎగ్జాంపుల్తో తెలియజేస్తాం. మూవీ చూస్తున్నావు మనకు, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నిన్ను ఇమాజిన్ చేసేసుకుంటావు, హీరో కొడుతున్నారు అనుకో, నువ్వు కొడుతున్నావు అనుకుంటావు. అట్లాగే ఇంటరాక్టివ్ మోడ్లో క్లాస్ జరుగుతున్నప్పుడు నేను డిస్కస్ చేసేది ఒక స్టూడెంట్తోనే, కానీ మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం అనుకునే థీమ్లోకి వచ్చేస్తారు. మేబీ అందరినీ కవర్ చేయలేకపోవచ్చు, బట్ అందరితో మాట్లాడవచ్చు నేను. సో బట్ ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోతారు అందులో. సార్ నాతో కూడా మాట్లాడారు. సో ఇది ఎప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది సార్ అంటే, ఇఫ్ ద ఇంటరాక్టివ్ మోడ్ ఆఫ్ క్లాస్ ఈస్ విత్ అ షార్ట్ గ్రూప్. లార్జ్ మాస్ ఆఫ్ పీపుల్ ఉన్న లార్జ్ గ్రూప్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకని మన క్లాస్ రూమ్ చూడండి మీరు, ఒక పెద్ద క్లాస్ రూమ్ ఉంటుంది, ఒక చిన్న క్లాస్ రూమ్ ఉంటుంది, మళ్ళీ ఇంకో పెద్ద క్లాస్ రూమ్ ఉంటుంది, మళ్ళీ చిన్న క్లాస్ రూమ్ ఉంటుంది. వాళ్ళకి దాని తర్వాత 1-to-1 ఉంటుంది. ఈ ఇన్స్టిట్యూట్ పెట్టిన దగ్గర నుంచి ఇదే రూల్స్తో రన్ అవుతూ ఉంది. స్టూడెంట్ ఇంటరాక్టివ్ మోడ్తో వెళ్ళాలి, ఒక స్టూడెంట్కి కౌన్సిలింగ్ ఎలా ఇవ్వాలి, ఒక స్టూడెంట్ని ఎలా చదివించాలి, ఒకవేళ డీవియేట్ అవుతుంటే తీసుకొచ్చి ఎలా చదివించాలి. There are two types of people are there, successful, distracted. పెద్ద ఆయన చెప్పాడంట ఏంటంట, ఈ ప్రపంచంలో 2 types ఆఫ్ పీపులే ఉంటారంట. ఒకటి సక్సెస్ఫుల్, ఇంకొకటి ఏమో డిస్ట్రాక్టెడ్. ఇంతే, ఇంత మించి. సక్సెస్ఫుల్ డిస్ట్రాక్ట్ అవ్వరు, డిస్ట్రాక్ట్ అయ్యారంటే సక్సెస్ అవ్వరు, అంతే. క్లోజ్ మ్యాటర్. మన గోల్ ఏంటి, మన ఫోకస్ ఏంటి? క్వాలిఫై అవ్వడం. మిగతావన్నీ డిస్ట్రాక్షన్సే. అవి ఊరినే కొంచెం అట్లా వెళ్ళి వచ్చేసామన్నట్లు ఉండాలి, ఫోకస్ మీద వెళ్తూ ఉండాలి. ఎవరైతే డిస్ట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళని కనిపెట్టడమే మా పని. ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటేనా, డిస్ట్రాక్ట్ అయ్యే వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం మా వర్క్? డిస్ట్రాక్ట్ ఎవరు అవుతున్నారు ఏంటి, వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి, దట్ ఈస్ ద సెకండ్ థింగ్. అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్, అపార్ట్ ఫ్రమ్ టీచింగ్, అపార్ట్ ఫ్రమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, we also find out the distracted people and we try to motivate them. మొత్తం 100% వీళ్ళని చదివించాలంటే ఏం చేయాలి చేస్తాం. సార్ ఒక మనిషి అన్న వాళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వడా? డెఫినెట్లీ అవుతాడు, నేను కూడా అవుతాను, డెఫినెట్లీ మనిషి. కాబట్టి డిస్ట్రాక్ట్ అయ్యే వాళ్ళని అవ్వకుండా ఉండాలంటే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ కావాలా, ఇంటర్నల్ ఫోర్స్ కావాలా? బోత్. నువ్వు ఇంటర్నల్ గా ఉండాలి, నువ్వు ఒక్కడే సరిపోతావా, ఎక్స్టర్నల్ పర్సన్ కూడా ఉండాలా? ఎక్స్టర్నల్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ లైట్స్ లేవు, నీ అంతటి నువ్వు ఆగుతావా నాన్న? నువ్వు వెళ్ళిపోవాలని ట్రై చేస్తావా? వెళ్ళిపోతావు. ట్రాఫిక్ పోలీస్ లేడు, ఫైన్స్ ఏమో. ఇప్పుడు ట్రాఫిక్ లైట్స్ ఉన్నా ఆగుతావా నువ్వు? అసలు పట్టించుకోవచ్చు. అంటే ఒక కంట్రోల్ ఉండాలి. ఒక ఎక్స్టర్నల్ పర్సన్ అంటే మా లాంటి వాళ్ళు వచ్చి మీరు చదువుతున్నారు లేదు చెక్ చేయాలి. సార్ వాళ్ళు చెప్పుంటారు వీకెండ్ ఎగ్జామ్ ఒకటి పెడతాము,
ఎక్కడ బెదిరించడం భయపెట్టడం తిట్టడం ఉండదు అన్నమాట. ఈ పర్టిక్యులర్ ఎగ్జామ్ నీకు తక్కువ మార్కులు వస్తున్నాయి, ఎందుకు ఏంటి, కొంచెం క్లాసెస్ సరిగా ఉండేదా, మళ్ళీ విను, ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయి. ఇట్లా కొంచెం టైం తీసుకొని నీట్గా ఆ స్టూడెంట్ని ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేస్తాం. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటేనే మిగతా బిల్డింగ్ గట్టిగా ఉంటుంది. ఇంటర్ అండ్ ఫైనల్ అసలు నేను మీకు చెప్పే స్కోప్ ఉండదు. ఫౌండేషన్ ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్ ఉన్నారు, ఇక్కడ నేర్చుకున్న దాన్ని బట్టి మీరు ఇంటర్ అండ్ ఫైనల్ ఈజీగా వెళ్ళిపోతారు. మా ఈ 10 years సర్వీస్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏ స్టూడెంట్ అయితే ఫౌండేషన్ ప్రాపర్గా నేర్చుకుంటున్నాడో ఇంటర్ అండ్ ఫైనల్ చాలా ఈజీగా చదివి పాస్ అయిపోతుంది. ఏ స్టూడెంట్ అయితే ఫౌండేషన్ సరిగా నేర్చుకోవట్లేదో ఇంటర్ అండ్ ఫైనల్లో ఆగిపోతుంది. కాబట్టి నేను కానీ సిఏ ఇన్స్టిట్యూట్ కానీ సిఎంఐ ఇన్స్టిట్యూట్ కానీ ప్రాపర్గా ఒకటే చెప్తుంది, ఫౌండేషన్ ప్రాపర్గా కోచింగ్ తీసుకొని ఫౌండేషన్ ప్రాపర్గా చదివిన పిల్లోళ్ళే ఈ కోర్స్ కంప్లీట్ చేసి బయటకు వస్తున్నాడు. డ్రాప్ అవుట్ అయిన పిల్లోడు అనాలిసిస్ చేయను కావాలంటే ఫౌండేషన్ బై మిస్టేక్ ఊరికి అలా మార్జిన్లో పాస్ అయి ఉంటాడు, ఫౌండేషన్లో సరిగా చదివి ఉన్నాడు, ఊరికి పాస్ అయ్యాడు. సరైన కోచింగ్ పడి ఉండదు ఫౌండేషన్. అందుకని మా ఇన్స్టిట్యూట్లో మేము సీరియస్గా ఇది కంపల్సరీ కాంప్రమైజ్ ఉండకూడదు అని చూసుకునేది ఫౌండేషన్. ఎందుకు సార్, ఇంటర్వ్యూ ఫైనల్లో ఫ్యాకల్టీ డెలివర్ చేసిన దాన్ని స్టూడెంట్ కొంచెం చదువుకొని వెళ్తాడు. ఫౌండేషన్ అలా కాదు సార్, నో కాంప్రమైజ్, కంపల్సరీ స్టూడెంట్ 100% రావాల్సింది. ఎలా సార్? వెరీ సింపుల్ అమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేది. మేము ఎప్పుడు సిఏ కానీ సిఎంఏ కానీ పాస్ అవ్వాలి, పాస్ చేయాలి అని టీచింగ్ ఉండదు. ఎందుకంటే పాస్ అవటానికే టీచింగ్ చెప్తే మాకు 1 month సరిపోతుంది. 1 monthలో నేను పాస్ చేయించగలను సిఎంఏ కానీ సిఏ. 1 month ఆ 200 మార్క్స్ స్టాంప్ వేయించగలను, డెఫినెట్లీ వేయించగలను. ఆ 1 month ఏంటో కూడా మీకు చెప్తాను. అంటే నేను ఇప్పుడు మీరు ఫౌండేషన్ పాస్ అవ్వాలని టీచింగ్ చేయాలా, ఇంటర్వ్యూ ఫైనల్ కూడా ఈజీగా పాస్ అవ్వాలని టీచింగ్ చేయాలా? ఇంటర్వ్యూ ఫైనల్ దాన్ని ఫౌండేషన్ లింక్ పెట్టాడు, అది న్యూ సిలబస్. సిఏ కానీ సిఎంఏ కానీ న్యూ సిలబస్, ఇంటర్వ్యూ ఫైనల్ వాళ్ళు ఫౌండేషన్లో బాగా చదువుకోవాలి. అందుకనే మీకు ఎక్కువ మంది ఫెయిల్యూర్స్ ఎక్కడ ఉంటారు చూడండి, ఫౌండేషన్లో. ఒకప్పుడు ఎక్కువ మంది పాస్లు ఎక్కడ ఉంటారు, ఫౌండేషన్ ఈజీగా పాస్ అయిపోవాలి. ఇప్పుడు ఫౌండేషన్ కష్టం చేసి, ఎందుకంటే ఈ స్టేజ్ బాగా వాళ్ళు ఈ 2 స్టేజ్లు దాటేస్తారు. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఫౌండేషన్ ఇంటర్ ఫైనల్ ఏది ఇంపార్టెంట్? ఫౌండేషన్. అది ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తున్నారు, మేము చెప్తున్నాం, అందరం చెప్తున్నాం. ఇక్కడ మీరు కోచింగ్ ప్రాపర్గా తీసుకున్నాం, మా ఇంటర్వ్యూ ఫైనల్ ఈజీగా ఉంటుంది. అక్కడ డిటి అవన్నీ యాడ్ అవుతాయి అంటే అడిషనల్. లా, అకౌంట్స్, ఎకనామిక్స్, మ్యాథ్స్ అండ్ స్టాట్ ప్రాపర్గా మీరు కోచింగ్ తీసుకుంటే, మేము అందుకనే ఫౌండేషన్ అంత ప్రెస్టీజియస్గా చాలా, అంటే మేము బ్యాచ్ అనౌన్స్ చేసేటప్పుడు కానీ స్టూడెంట్స్ని ట్రైన్ చేసేటప్పుడు కానీ మా దగ్గర ఫౌండేషన్ ట్రైన్ అయిన స్టూడెంట్ డెఫినెట్లీ ఇంటర్వ్యూ ఫైనల్ డ్రాప్ అయినట్టు ఇంతవరకు లేదు. మా దగ్గర ఫౌండేషన్ పాస్ అయిన స్టూడెంట్ ఇంటర్వ్యూ ఫైనల్ డ్రాప్ అయినట్టు లేదు. వేరే చోట ఫౌండేషన్లో పాస్ అయ్యి ఇంటర్వ్యూ ఫైనల్ డ్రాప్ అయిన వాళ్ళు చాలా మందిని చూపిస్తాను. ఇక్కడ ఈ రోడ్ల మీద చూపిస్తాను. సో ఇంటర్ ఫైనల్ డ్రాప్ అయిన చాలా మందిని ఈ రోడ్ల మీద చూపిస్తాను. ఫౌండేషన్లో సరైన బేసిక్స్ లేకుండా పాస్ చేయడానికి అయితే నేను చెప్పాను కదమ్మా 1 month సరిపోతుంది. సో ఇప్పుడు మా చెప్పండి, మేము పాస్ క్రైటీరియా పెట్టుకుంటున్నామా, బియాండ్ దట్ పెట్టుకుంటున్నామా? బియాండ్, డెఫినెట్లీ పాస్ అవుతుంది. అందుకని మా పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది, అంతే, అంత మించి పెట్టు. మీరు అకౌంట్స్ చూసుకోండి, వేరే చూసుకోండి, ఎవరైనా చూసుకోండి. పాస్ అవడానికి అంటే మాత్రం అంత మెటీరియల్ ఉండదు, అన్ని సమ్స్ ఉండవు, అన్ని కాన్సెప్ట్స్ ఉండవు. ఎగ్జామ్లో ఏమి ఇస్తారా, అవి ట్రైన్ చేసి పంపిస్తాం, అంతే. అయ్యే ఇస్తారా, పాస్ అయిపోతారు డెఫినెట్లీ. లాస్ట్ ఎగ్జామ్ ముందు 1 month చేసేది అదే. మేము ఎగ్జామ్ ముందు 1 month అదే చేస్తాం. ఆ 1 month ముందు ఆ 4 months ఆ 5 months చేసేది మాత్రం అది కాదు. సో ఇంటర్ ఇంపార్టెంట్, కోర్స్ ఇంపార్టెంట్. ఏదో మేము ఫీజు కట్టిచ్చేస్తున్నాం, మాస్టర్ ఇచ్చేసాం, చూసావా అనేది కాదు. అట్ ది సేమ్ టైం ఆ స్టూడెంట్కి ఆ ఎగ్జామ్లో ఏవి ఇస్తారో అవి మాత్రమే మగ్గప్ చేయించేసేసి ఇవి రాసేసి మీకు మంచి మార్కులు వస్తాయి. ఈ పాట మంచి మార్కులు వస్తాయి, డెఫినెట్లీ వస్తాయి. వాటితో పాటు మిగతా కాన్సెప్చువల్ క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ఎవరు సార్ అంటే మీ సీనియర్స్. మా దగ్గర ఫౌండేషన్ చదువుకొని ఫస్ట్ అటెంప్ట్లో ఇప్పుడు కనపడుతున్నా
సో మా దగ్గర లాస్ట్ అటెంప్ట్ మా దగ్గర ఫౌండేషన్ చదువుకొని ఫస్ట్ అటెంప్ట్ లో ఇంటర్ డ్రాప్ అయ్యారా పాస్ అయ్యారా ఫస్ట్ అటెంప్ట్ ఫౌండేషన్ మా దగ్గర ట్రైన్ అనండి. ఇక్కడ ఫౌండేషన్ మా దగ్గర ట్రైన్ కాని వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ బ్రాంచ్ శ్రీకాంత్ అవ్వచ్చు, పవన్, వీళ్ళంతా ఫౌండేషన్ మా దగ్గర ట్రైన్ అవ్వలేదండి. వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్ లో గ్రూప్ అవ్వగొట్టింది, తర్వాత అటెంప్ట్ లో గ్రూప్ అవ్వగొట్టేసి మా దగ్గర ఫౌండేషన్ పాస్ అయిన కళ్యాణి కావచ్చు, ఎంఐ హారిక కావచ్చు, ఫస్ట్ లైన్ అంతా. సో మా దగ్గర ఫౌండేషన్ ట్రైన్ అయిన వాళ్ళంతా ఫస్ట్ అటెంప్ట్ అమ్మా హైయెస్ట్ మార్క్స్. మీకు 90+ కూడా మార్క్స్ వచ్చినాయి కళ్యాణికి. తర్వాత మార్క్స్ అన్ని పంపిస్తాను. సార్ 90+ మార్క్ వచ్చింది అంటే ఆ సబ్జెక్ట్లో హై అండ్ ఉన్నట్టు. పాస్ అవడం అంతకంటే ఎక్కువ. పాస్ మార్క్ ఎంత? 90 వచ్చినాయి. 60 అబోనే వాళ్ళ మార్క్స్ పంపిస్తారు. ఒక సబ్జెక్ట్ మాత్రం 50 అట్లా వచ్చింది, కానీ అది టఫ్ వచ్చేది చెప్పేసి మిగతా 60 అబోనే. అంటే వాళ్ళు పాస్ కోసం చదవట్లా. ఎవరైనా ప్రొఫెషనల్ కోర్సులో 80%, 70% పెట్టుకుంటారు. పాస్ అయితే చాలు అంటారా? పాస్ అయితే చాలు అంటారు. మా పిల్లలు అట్లా కాదు, మనం అలా ట్రైన్ చేస్తాం. పాస్ అనేది సింపుల్గా పెట్టు. ఈ నేమ్స్ రూపాదేవి అనే ఫస్ట్ క్యాండిడేట్ ఆల్రెడీ ఇప్పుడు సీఏ కూడా రాయిస్తాం. మన దగ్గరికి సీఎంఏ అయిపోతే చాలు, అది కూడా పాస్ అవుతాను లేదో తెలియదు అని వచ్చారు. ఎందుకు? వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ సిస్టర్ వీళ్ళ అక్క వేరే ఇన్స్టిట్యూట్లో చదువుతూ 2 సార్లు ఫెయిల్ అయ్యారు సీఎంఏ ఇంటర్. మంచి క్లవర్ స్టూడెంట్ అమ్మ. నా దగ్గరికి తీసుకొచ్చారు. మన దగ్గరకు వచ్చి వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే, సార్ అసలు పాస్ అవుతారా ఈ కోర్సు? అక్కడ మా అమ్మాయి 2 అటెంప్ట్లో పడింది, జస్ట్ మీ దగ్గర పెట్టినారని తీసుకొచ్చారు. మనం ట్రైన్ చేసాం. అక్క చెల్లెలు ఇద్దరు ఇప్పుడు ఒకేసారి రాస్తున్నారు కదా. చెల్లి కూడా రాస్తుంది, అక్క కూడా రాస్తుంది. అక్కయ్య ఫెయిల్ అయింది, మా అమ్మాయి పాస్ అయింది. వాళ్ళ ఇంట్లో షాక్, వాళ్ళ అక్కయ్య కూడా షాక్. ఫస్ట్ ఒక రోజు మొత్తం షాక్లో ఉన్నారు అందరూ. ఈ అమ్మాయికి ఎందుకు పాస్ అయిందో తెలుసు, మనం ఎలా ట్రైన్ చేస్తాం మనం ఏంటో తెలుసు. తర్వాత నా దగ్గర తీసుకొచ్చారు సిస్టమ్. వాళ్ళు ఏమని జాయిన్ చేశారు తెలుసా? పాస్ అవ్వరు, అక్కడ అంత పెద్ద ఇన్స్టిట్యూట్లోనే ఫెయిల్ అయ్యాము, అంత క్లవర్ స్టూడెంటే ఫెయిల్ అయింది. కొంచెం బాగా చదువుతుందంట వాళ్ళ ఇంట్లో. ఈ అమ్మాయి చదవదంట. ఈ అమ్మాయి ఏం చదువుతులే, ఊరికే అడుగుతుంది, గొడవ చేస్తుంది కాబట్టి ఏదో ఇన్స్టిట్యూట్లో పడేద్దాం తీసుకొచ్చి పడేస్తాం. మేము పెద్ద పట్టించుకోవాలి అప్పుడు. ఓకే సర్లే, మన గురించి మనకు తెలుసు కదా, పాస్. అప్పుడు వాళ్ళకి వచ్చి సార్ ఎట్లా చదవాలి ఏంటి అంటే చెప్పాం కొన్ని రెక్టిఫికేషన్ ఎట్లా. మళ్ళీ మా దగ్గరకు రాలేదు. ఏమో మళ్ళీ మన దగ్గరకు వచ్చింది. ఒక గ్రూప్ అయిపోయింది, ఇంకో గ్రూప్ కదా. ఏదో గ్రూప్ ఊరికే అయిపోయిందిలే, ఇంకో గ్రూప్ ఏమైంది అని అనుకున్నారు. పాస్. ఇంకో గ్రూప్ కూడా ఫస్ట్ అటెంప్ట్ అమ్మా, సెకండ్ అటెంప్ట్లు కాదు, ఫస్ట్ అటెంప్ట్లో పాస్. సో అది సిచ్యువేషన్. అంటే ఇక్కడ ఒకళ్ళు తక్కువ అంచనా వేయటం ఇవన్నీ, మాకు స్టూడెంట్ అంటే స్టూడెంట్ అంతే. వీళ్ళు చదువుతారా, వీళ్ళు డల్లరా, ఇదన్నీ కాదు మాకు. అసలు డల్లర్ స్టూడెంట్ అనే కాన్సెప్టే లేదు మాకు. ఒక స్టూడెంట్ డల్లర్ క్యాండిడేట్ అనే కాన్సెప్ట్ ఉండదు. పాస్ చేయిస్తామంటే పాస్ చేయిస్తాం. వాళ్ళకి ఒకటే చెప్పాను జాయిన్ అప్పుడు, ఎంఐ పాస్ అవుతుందండి. నేను ఆల్రెడీ మాట్లాడాను అమ్మాయితో. ఎగ్జామ్ రాసే ముందు ఎంఐ పేరు ఫస్ట్ లిస్ట్లో రాసాను. అంటే నేను ఒక లిస్ట్ రాస్తాను, మీకు పాస్ అయిపోతాను. మీ ఎంఐ పాస్ అవుతుందని ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు నమ్మలేదు. పాస్ అయింది. ఇప్పుడు సిఏ రాస్తుంది, ఇప్పుడు వెళ్తుంది ఎగ్జామ్. నిన్న జరిగింది, మళ్ళీ రేపు సిఏ కూడా పాస్ అయింది. సరే అదేంటి సార్ మీరు సీఎంఏ ట్రైన్ చేశారు కదా, సీఏ కోచింగ్ లేదు కదా. నేను చెప్పాను ఆల్రెడీ, ఈ కోచింగ్తో నువ్వు సీఏ కూడా రాయమ్మా, అయిపోతుంది. అమ్మాయి పాస్ అయింది. రేపు నేను రిజల్ట్ అనౌన్స్ చేస్తాను. మిగతా వాళ్ళ స్టోరీ కూడా అదే. శ్రీవాణి కూడా అంతే, మా దగ్గర ఫౌండేషన్. శ్రీవాణి అనే అమ్మాయి స్టోరీ ఏంటంటే, లేట్గా జాయిన్ అయింది, అటెంప్ట్ మిస్ అయింది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రూపా వీళ్ళంతా రాసేసారు. బోత్ గ్రూప్స్ రాయాలి ఒకేసారి. అందరూ చెప్పారు ఎందుకు ఒకటి రాసుకొని. నేను చెప్పాము 2 రాశాను. వాళ్ళ ఫాదర్ రోజు పాపం ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా క్యారేజ్ తెచ్చి ఇస్తూ ఉండేవాళ్ళు అమ్మాయికి. నేను రోజు చూస్తూ ఉండేవాడు. నేను అనుకునేవాడిని పాస్ అయిపోవాలి, అంత కష్టపడుతున్నా. వాళ్ళ ఫాదర్ రోజు వర్షం వచ్చినా ఎండ వచ్చినా తడుచుకుంటూ వాళ్ళ ఫాదర్ క్యారేజ్ ఇచ్చి వెళ్ళేవాడు.
వాళ్ళ ఫాదర్కి అమ్మాయి ఈ రోజుల్లో అమ్మాయిని చదివించడం అంటేనే గ్రేట్. అలాంటిది క్యారేజ్ తీసుకొచ్చి స్కూలింగ్ అయిపోయి కాలేజ్ మేమే అది పాస్ అయిపోయాం. బోత్ గ్రూప్స్ ఎడిట్ అయిపోయాం ఫస్ట్ అటెంప్ట్. అప్పటికి అటెంప్ట్ మిస్ అయింది కదా, డిప్రెషన్ ఉంటుంది. ఫ్రెండ్స్ అందరితో గ్రూప్ అయిపోయింది, ఏమో ఇప్పుడు 2 రాయాలి, అందరూ ఏమో 2 కష్టపడినారు. నేను చెప్పాను అయిపోద్ది రాసి, కష్టపడి చదువుతుంది అయిపోయింది. నేను ఇక్కడ క్రెడిట్ వాళ్ళ ఫాదర్ కూడా ఇస్తాను. నేను ఎంత అయితే పట్టించుకున్నానో వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే పట్టించుకున్నారు ఈ అమ్మాయిని. ఫస్ట్ కేసులో వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేరు, సెకండ్ కేసులో వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే ఎఫర్ట్ పెట్టారు. నేను ఎంతైతే ఎఫర్ట్ పెట్టానో అంత. ఇంకా మిగతా కేసెస్ అన్ని కళ్యాణి. ఇక్కడ డెఫినెట్లీ ఇది నేను చెప్పాల్సిందే. నెగిటివ్ కూడా చెప్పాలి, పాజిటివ్ కాదు. కళ్యాణి వాళ్ళ బ్రదర్ మా దగ్గరే, వాళ్ళ బ్రదర్ వేరే ఇన్స్టిట్యూట్లో ఫౌండేషన్, కళ్యాణి మా దగ్గరే ఫౌండేషన్. వాళ్ళ ఫాదర్ వచ్చి సార్ వేరే ఇన్స్టిట్యూట్లో కాదు, మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తాం, అబ్బాయిని కూడా తీసుకొచ్చేస్తాం. సో అబ్బాయి ఫౌండేషన్ అంత బేసిక్స్ ఏం సరిగ్గా లేదు, ఏదో ట్రైన్ చేస్తాం. అబ్బాయికి నక్కట్లేదు, ఫౌండేషన్ సరిగ్గా లేదు అని చెప్పాం. ఫౌండేషన్ ఇంకోసారి సరే ఇంకోసారి చూసుకోవాలని చెప్పామమ్మా. దెన్ ఫైనల్లీ వీ హ్యావ్ డిసైడెడ్ ఈ అమ్మాయి పాస్ అవుతుందని చెప్పాం. అబ్బాయి ఏం చేశాడు, నేనే పాస్ అవ్వాలా, మా చెల్లెం పాస్ అయింది, బెంగళూరు వెళ్దా ఉన్నారు. ఫౌండేషన్ అయిపోయింది, ఫౌండేషన్ పాస్ అయింది, మంచి మార్కులు వచ్చినాయి, టాప్ వచ్చింది, క్లాస్ ఫస్ట్. నేను హైలీ కాన్ఫిడెంట్ ఈ అమ్మాయి పాస్ అయితే ఎక్కువ మార్కులతో, 92 మార్క్ అన్నాను కదా ఫోటో అమ్మాయి, మంచిగా పాస్ అయితే ఎక్కువ మార్కులతో పాస్ అయితే అని చెప్పాను అమ్మా. నేను ఫైనల్లీ లేదు సార్, నేను బెంగళూరు తీసుకెళ్తున్నా మా చెల్లిని, ఇది నేను అవ్వలేదు కదా, నువ్వు అవ్వలేదు, నువ్వు అవ్వని నేను ముందు చెప్పాను. ఫస్ట్ స్టూడెంటే, నేనే ట్రైన్ చేశాను. ఫౌండేషన్ నా దగ్గర కాదు, నేను చెప్పేటప్పుడు కూడా చెప్పాను, ఎక్కట్లేదండి ఫౌండేషన్ మళ్ళీ తీసుకోవాలి, ఫౌండేషన్ ఈజ్ ద బేస్. అవి లేకుండా ఇంటర్లో కూర్చుంటే 200 స్టాండ్ మార్క్ పాస్ అయ్యారు కానీ నాట్ ఎలిజిబుల్. అసలు అర్థం కావట్లేదు అబ్బాయికి, ఫౌండేషన్ మళ్ళీ ట్రైన్ చేయాలి మేము. సో పాప కంపల్సరీ పాస్ అయింది. పాస్ అవడమే కాదమ్మా, హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. అబ్బాయిది అవ్వదు కూడా. సో అమ్మాయిది అయిపోద్ది, ఫైనల్ కూడా అయిపోద్ది. ఫైనల్ కూడా మేము ట్రైన్ చేస్తే డెఫినెట్లీ అయిపోద్ది. జాబ్ చేస్తే అదే బెంగళూరు జాబ్ చేయడానికి వెళ్ళింది. నేను అదే చెప్పాను, బెంగళూరు వస్తుంది పాప, జాబ్ చేయడానికి వస్తుంది, నువ్వు వెళ్ళని. డెఫినెట్లీ జాబ్ చేయడానికి శ్రావణి. సో అన్నీ అంతే. గోపి అయితే ఇప్పుడు ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాడు, గుంటూరు ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాడు. నువ్వు కాస్టింగ్ సమ్ ఇవ్వు తక్కువని చెప్తాడు, అందరికంటే ఫస్టే చెప్తాడు. అది మిగతా అని కొంచెం వెనకాల కూర్చుంటాడు, కాస్టింగ్ అనేసరికి రోజు కూర్చుంటాడు. కాస్టింగ్ క్వశ్చన్ ఇస్తే ఫస్ట్ ఆన్సర్ చెప్పాలని పెట్టేసుకుంటాడు. నాకు ఇప్పటికీ గుర్తు, కాస్టింగ్ ఎగ్జామ్కి అరగంట ముందే వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఎగ్జామ్ అయిన తర్వాత కలమన్నాను కదా, కంపల్సరీ పాస్ సార్ వెళ్ళిపోయాడు ఇంటికి. అలాంటి క్యాండిడేట్ గోపి. నా గొప్పతనం కాదు, గోపి అంత టాలెంటెడ్. అట్లా నాకు కొంతమంది మంచి టాలెంటెడ్ పీపుల్ పడ్డారు, కొంతమంది డెడికేటెడ్ పీపుల్ పడ్డారు, కొంతమంది పేరెంట్స్ పట్టించుకున్న వాళ్ళు పడ్డారు. వీళ్ళందరూ డిఫరెంట్ సినారియోస్. సో వి ట్రైన్. సో హర్షిత కూడా అంతే, ఎంపీసీ నుంచి వచ్చారు. చాలా భయంగా వచ్చారు. ఎంపీసీ మనం ఈ కోర్స్ కదా అని చెప్పేసి అయిందా అవదా అని స్టార్టింగ్ నుంచి ట్రైన్ చేశారు. చాలా బాగా చదివారు. బోత్ గ్రూప్స్ అటెండ్ అయ్యారు. ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయ్యాం, ఫస్ట్ అటెంప్ట్ పోయింది. అది ఒక చిన్న మిస్టేక్, నేను తర్వాత చెప్తాను. మిస్టేక్ కోడింగ్ కాబట్టి ఒక చిన్న మిస్టేక్ చేసిందమ్మా, దానివల్ల ఫస్ట్ అటెంప్ట్ పోయింది. తర్వాత బోత్ గ్రూప్స్ ఎట్ ఏ టైం అయిపోయింది. అది మేము చాలాసార్లు వార్న్ చేసాం, లేవు నువ్వు చేయదు ఇట్లా. ఇలా ఇవన్నిటికీ డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయమ్మా. స్టోరీస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే 1 or 2 hours అయిపోద్ది క్లాస్. ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే, నేను ఒక్కొక్కరిది ఇండివిజువల్గా చెప్తున్నాను. ఆ పేరు చూసి ఇండివిజువల్గా బ్యాక్ 2 years బ్యాక్ జరిగిందని చెప్తున్నానంటే వాళ్ళతో ఎంత ఇంటరాక్ట్ అయి ఉంటాం మేము. అలా మీరు ఏ ఫ్యాకల్టీని అడగంటే ఆ స్టూడెంట్ గురించి చెప్తారు. మా దగ్గర చదివే ప్రతి స్టూడెంట్ గురించి చెప్తారు. వాళ్ళు ఎలా చదువుతారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ పేరెంట్స్ ఎలా పట్టించుకుంటారు, ఇతను ఎలా ఇంట్రెస్ట్ ఉంది, ఇతను ఫౌండేషన్ ఎలా చదువుతాడు, ఇతను ఎలా అండర్స్టాండ్ చేసుకుంటాడు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మైన్యూట్ డీటెయిల్స్తో సహా చెప్తాం. దట్ ఈస్ ద కోచింగ్. అది కోచింగ్ అంటే
ఏదో బుక్ ఓపెన్ చేసామా చెప్పామా వాళ్ళకి అర్థమైందా లేదా వెళ్ళిపోయామా అనేది కోచింగ్ కాదు. అదైతే కోచింగ్ కాదు బట్ సో అదేమో మా ఒపీనియన్. సో టార్గెట్ అకాడమీలో కోచింగ్ ఈ స్టైల్లో స్టార్ట్ అవుతున్నాయి రేపటి నుంచి ఫిజికల్ క్లాసెస్ కూడా. నా సజెస్టబుల్ ఏంటంటే ఫిజికల్గా వస్తే బాగుంటుంది. ఆన్లైన్ బాగాదని నేను ఎప్పుడు అనను. ఆన్లైన్లో ఉన్నప్పుడు ఇంటరాక్ట్ అయితే బాగుంటుంది. సైలెంట్గా కూర్చుంటే డెఫినెట్లీ మనకు అంత ఉండదు. సో ఆన్లైన్ వాళ్ళు ఇంటరాక్ట్ కూడా అవ్వండి. ఫిజికల్ వాళ్ళే ఆబ్వియస్లీ అవుతారు. సో ఎవరైతే ఆన్లైన్ ఉన్నారో వాళ్ళు ఇంటరాక్ట్. ఒకసారి మాట్లాడదాం ఆన్లైన్ వాళ్ళతో. మా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇందాక ఎక్కువ మంది ఉన్నారు, తర్వాత అందరూ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు కదా. రికార్డింగ్ పెట్టారు. దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ కోచింగ్ అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ ఫోకస్ ఆన్ ద ఇండివిజువల్ స్టూడెంట్స్. అది అందరికీ తెలిసిందే. బట్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే అదేదో ప్రెజర్ లాగా అనిపించదు. ఏదో మీ పక్కన కూర్చొని మీ ఎదురు కూర్చొని చదువు 10th క్లాస్ లాగా అనిపించదు. బట్ మీరు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎన్ని డీటెయిల్స్ వస్తాయి. మీరు అనుకోవచ్చు సార్ వాళ్ళు సార్ ఎక్కడ ఉంటారు అసలు, సార్ చూడరు కదా, సార్ గుంటూరు హైదరాబాద్ విశ్వాస్ సార్ క్లాస్లో ఉంటారు, సార్ వాళ్ళకి ఏం తెలుసు మనం ఏం చేస్తాం ఏం చదువు. డెఫినెట్లీ అయితే మాకు తెలిసిపోతూ ఉంటుంది. నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. ప్రతి క్లాస్లో కెమెరా ఉంటుంది. ప్రతి కెమెరా ఫోన్లో వస్తుంది. ఫోన్లో వస్తాయి కెమెరాస్ అని. రియల్లీ ప్రతి వీకెండ్ జరిగింది. ప్రతి వీకెండ్ మార్క్స్ మా ఫోన్కి వస్తాయి. అంతే. ఈ పేపర్స్ అన్ని ఫోన్లోకి వస్తాయి. టెక్నాలజీ వాడతాం. టెక్నాలజీని బాగా వాడతాం. చాలా హై ఎండ్లో వాడతాం. సో అంటే మీకు తెలియదు అంతే బ్యాక్ ఎండ్. సో మీ గురించి మీ డేటాబేస్ అంతా మా టెక్నాలజీలో ఉంది. మా ఫోన్ యాక్చువల్లీ మీ ఫోన్ వీ డోంట్ క్యారీ ఎనీ ల్యాప్టాప్. హై ఎండ్ ఫోన్స్ వాడతాం మేమంతా. ఈ ఫోన్స్లోనే ఉంటుంది మీ డేటా, మీ ఫీజ్ డీటెయిల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఫోన్లోనే ఉంటుంది. మొత్తం కెమెరాస్ కానీ మొత్తం ఈ ఒక్క చిన్న ఫోన్లోనే ఉంటుంది. అన్ని సాఫ్ట్వేర్స్ అన్ని ఫోన్స్లోనే. అది స్టోరీ. సరే, ఇప్పుడు జనరల్లీ నేను అడిగేది ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత అడుగుతాను. మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి మీ ఇద్దరిని అడుగుతాను. సార్ ఎంత మాట్లాడుకున్నా ఎన్ని చెప్పినా 100% అనేది ఉండదు. వీ డూ హ్యావ్ సమ్ నెగిటివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ లేదు కదా సార్, లిఫ్ట్ చెప్పిస్తున్నాను పెట్టిస్తున్నాను, అలా వి రెక్టిఫై ఎవ్రీథింగ్. బట్ అది నాకు చెప్పండి. మీకు ఏదైనా నెగిటివ్ వచ్చింది, ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదైనా అర్థం కాలేదు, ఏదైనా సబ్జెక్ట్ రాలేదు, లేదా బుక్ రాలేదు, ఏదైనా క్యాంపస్లో వాటర్ అయిపోయింది, చిన్నదైనా పెద్దదైనా నాకు ఒక వాట్సాప్ పెట్టేసేయండి చాలు. ఐ టేక్ కేర్. అంతేగాని మీరు అది మనసులో ఉంచుకొని మీరేం చేసుకొని రేపు పొద్దున ఏదైనా ఇష్యూ అయినప్పుడు నువ్వు ఎందుకు చదవలేదన్నప్పుడు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అందుకే నేను చదవలేదంటే నేనేం చెప్పాను. నిజంగా చెప్తారు అమ్మా, చాలా మంది చెప్తారు. నువ్వు ఎందుకు మార్కులకు వచ్చినాయి అంటే అప్పట్లో ఇది నాకు చెప్పొచ్చు కదా అప్పుడే అంటే సైలెంట్. నేను అప్పుడు అంటాను సింపుల్, నువ్వు ఏదో చదవకుండా ఉండడానికి ఏదో చెప్తున్నావు అంటాను అంతే. అంతే కదా. అట్లే ఏ ప్రాబ్లం వచ్చినా నా నెంబర్ ఇస్తారు, సార్ వాళ్ళ నెంబర్ ఇస్తారు, ఏ సార్కి పెట్టినా నాకు చేస్తే చెప్తున్నాడు. మన వాట్సాప్ మెసేజ్ అంతే. మీ పేర్లు ఏమి నాకు స్టోర్ అయ్యి ఉండవు. ఒక స్టోర్ అయితే నేను పట్టించుకోను. జస్ట్ కంప్లైంట్ ఒకటే చూస్తాను. సరే ఓవరాల్ ఓకేనా. రేపు ఫిజికల్ క్లాసెస్ ఉంటాయి అమ్మా. రేపు వచ్చేసేయండి. బుక్స్ ఇచ్చారా బేసిక్ బుక్స్? మిగతా ఆన్లైన్ వాళ్ళు కూడా బేసిక్ బుక్స్ పంపిస్తారు. సో దిస్ ఇస్ రికార్డింగ్. టుమారో క్లాస్లో మీకు రైట్. ఇది ఏం చేస్తున్నా, ఇది 2 ఉంటాయమ్మా మనకి రికార్డింగ్స్.